నేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదన్నారు. తనను దూషించడం, శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు కేసీఆర్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లోకల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న వాటిని కూడా ఆపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. రేవంత్ తీసుకొచ్చిన పాలసీ అంతా కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించినదేనన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి చేను వద్దకు డైరెక్ట్ గా వచ్చేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు యూరియా బస్తా కోసం రైతు కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2.5 గంటలకి పైగా కొనసాగుతుంది. సో మరి కాసేపట్లో ముగిసే అవకాశం కూడా ఉంది. సో వెంటనే కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క 2.5 గంటలకు పైగా సాగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలు నాయకులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుని ఎండగట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ని తిట్టడమే సరిపోతుంది, ప్రజల అవసరాలు తీర్చడం లేదని, అదేవిధంగా నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూరియా బస్తా నేరుగా రైతు దగ్గరికి పొలం దగ్గరికే వచ్చేది. కానీ వాళ్ళ యూరియా బస్తా కోసం కుటుంబం మొత్తం రైతు కుటుంబం మొత్తం కూడా క్యూ లైన్ లోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి ఇక నుంచి ఖచ్చితంగా ప్రభుత్వ తీరుని ఎండగట్టేందుకు సిద్ధం కావాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఒక కార్యాచరణకు సిద్ధం కావాలని చెప్పేసి నాయకులను కేసీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎందుకంటే నాడు ఎంతో ఒక డ్రీమ్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఎంతో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాము. దాదాపుగా 95% పనులు పూర్తయినప్పటికీ మిగిలిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది. కానీ 90 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ 45 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది కృష్ణా జలాల నుంచి అని కేంద్ర ప్రభుత్వం అన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తలొగ్గి అంగీకరించడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో కేసీఆర్ మండిపడడం జరిగింది. కాబట్టి ఇకనైనా సరే ఆ యొక్క అంగీకారం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుని ఎండగట్టేందుకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక జనవరి నుంచి కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలని చెప్పేసి నాయకులను క్షేత్రస్థాయిలోనే ఉండి ఆ నియోజకవర్గాల సమస్యల పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాబట్టి శీతాకాల సమావేశాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు పెట్టే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ యొక్క సమావేశాల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఎండగట్టాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా నూతన కమిటీలకు సంబంధించి కానీ, అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ, అదేవిధంగా రానున్న రోజులలో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగేలా కృషి చేయాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి 2 ఏళ్ల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పైన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ప్రజలకి చాలా స్పష్టత వచ్చింది, స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
కాబట్టి నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు నేరుగా గర్భిణీ స్త్రీలకి అందేవి. కానీ వాళ్ళ కేసీఆర్ కిట్ పేరుతున్నటువంటి కిట్లు వెంటనే ఆపేసే ప్రయత్నం చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేశాము, పేరు కూడా మార్చలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పేరు మీద ఉన్నటువంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చడంతో పాటుగా సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపివేశారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నాయకులను నిర్దేశించి వ్యాఖ్యానించారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, ప్రజలకు అన్ని అర్థమైంది కాబట్టి, పాలేవి నీళ్ళేవి కూడా తెలిసిపోయింది కాబట్టి, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. 2028లో మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం కాబట్టి అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా నాయకులు నిర్దేశించి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రైట్ సైద్, థ్యాంక్ యూ.